ఏపీ రాజకీయాల్లో మరోసారి వార్తలు హల్చల్ చేశాయి. వైఎస్ జగన్ పై కేసులను ప్రభుత్వం ఫలితవంతంగా నెరవేర్చడం లేదని, ఆయన వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని ఏబిఎన్ తెలుగు యాంకర్ వెంకటకృష్ణ ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేశారు. ఏబిఎన్ ఛానల్లో ప్రసారమైన వ్యాఖ్యలలో వెంకటకృష్ణ జగన్ పై ఉన్న కేసులను కేంద్రం తేల్చడం లేదు, సిబిఐ కూడా ఈ విషయంలో ఏ చర్యలు తీసుకోవడం లేదు, చంద్రబాబు ఏ ప్రభుత్వం చేసినా జగన్ ను ఎటువంటి చర్యకు లోపలికి తీసుకురావడం అసాధ్యమని అన్నారు. జగన్ ను మోదీ సంరక్షిస్తున్నారని స్పష్టంగా ఉంది. అదే కారణంగా ఆయనను అరెస్టు చేయడం జరగడం లేదు అని వాపోయారు. అయితే జగన్ పై అవినీతి కేసులు, రాజకీయ వివాదాలు రోజురోజుకు చర్చనీయాంశంగా మారుతున్నప్పుడు అదే సమయంలో చంద్రబాబుపై ఉన్న కేసుల విషయంలో ఏబిఎన్లో వెంకటకృష్ణ ఎటువంటి ఫలితాలను బయటపెట్టడం లేదు. జగన్ పై మాత్రమే గోల చేయడం, జైలుకు పంపాలని ప్రోత్సహించడం నెటిజన్ల నెట్లో విమర్శలకు కారణమవుతుంది. ఈ వ్యాఖ్యలపై సామాజిక మీడియాలో ఉత్కంఠభరితమైన ట్రోలింగ్ మొదలైంది. నెటిజన్లు వెంకటకృష్ణను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. రాజకీయ వ్యక్తుల పట్ల ఒకే విధమైన దృష్టి ఉండాలి అని కామెంట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ కేంద్రం మధ్య పెరుగుతున్న రాజకీయ తగాదాలు ఈ వ్యాఖ్యలతో మరింత వేగవంతమవుతాయని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డిని ఆ కుర్రోడు ఎవరో కోడికత్తితో పొడిచాడంటే కనీసం బెయిల్ కూడా రాకుండా 4.5 సంవత్సరాలు మగ్గిపోయాడు. ఈ మనిషి కనీసం కోర్టుకెళ్ళి విట్నెస్ స్టేట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇలా ఎంతోమంది. అలాంటిది ఈయన 12 ఏళ్ళుగా బెయిల్ మీద తిరుగుతున్నాడంటే మరి ఏమో మీరు చెప్పాలి. ఒక సీనియర్ పొలిటీషియన్ గా, కమ్యూనిస్ట్ నాయకుడు. మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము అంటుంటామండి, చట్టాలు ఉండే వాళ్ళకి చుట్టాలు అని, చట్టాలన్నీ కలిగిన వాళ్ళకి చుట్టాలు అని. అది జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను సార్, నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఓ సీనియర్ గా ఉన్నాను రాజకీయాల్లో. ఒక ధర్నా చేసిన కేసుకు ఇప్పుడు నేను విజయవాడ తిరుగుతున్నా. ధర్నా అదేమి మనం ఆర్థిక నేరం కాదు, ఇంకో చట్ట వ్యతిరేకమైంది కాదు, శాంతియుతంగా ధర్నా చేసిన నేరానికి గాను కోర్టులు తిరుగుతున్నాం. అయితే ఇదే కోర్టులు ఎట్లుంటాయండి సార్, ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు అని కోర్టు నిర్ధారించింది, మనం చెప్పడం కాదు, కోర్టు నిర్ధారించి శిక్ష చేసింది. ఇప్పుడు ఎక్కడున్నాడు గాలి జనార్దన్ రెడ్డి? బెంగళూరులో ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, ఫ్రీగా ఉన్నాడు, జైల్లో లేడు, హ్యాపీగా. తర్వాత ఆయన బెయిల్ ఇచ్చిన జడ్జి ఏమో ఊరేసుకుని చచ్చిపోయాడు. సరే, అప్పుడు బెయిల్ కాదు, ఇప్పుడు మొన్న అప్పటి సంగతి చెప్తున్నా నేను. అప్పుడు బెయిల్ ఇచ్చిన జడ్జి చనిపోయినాడు, అతను పట్టుబడినాడు. రెండవది, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేది 302 అనేది ఇక టాప్ మోస్ట్ కేసు కదా. అట్లాంటి కేసులో ప్రధాన నిందితుడు, కుట్రదారుడు అని సిబిఐ ఆరోపించినటువంటి అవినాష్ రెడ్డి ఇంతవరకు అరెస్ట్ కాలే. అవును, శిక్ష పడ్డం వేరే సంగతి, అరెస్ట్ కాలే. ఇప్పుడు ఎఫ్బిఐ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయల అదాని నుంచి లంచం తీసుకున్నాడని అమెరికాలో కేసు వచ్చినా ఇక్కడ విచారణ జరగదు. ఆ తర్వాత 26 కేసులు ఏవో ఉన్నాయి సిబిఐ కోర్టులో, ఆయన కోర్టుకు కూడా పోడు. ఇప్పుడు ఇట్లాంటి కేసులన్నీ కూడా ఆయన ఏ మాత్రం లెక్క చేయకుండా, ఏ కండిషన్ కూడా అమలు చేయడం లేదు అంటే ఏమిటి కారణమని మీరు అనుకుంటున్నారు? మేమైతే ఆరోపిస్తున్నాం, మేము గతంలో చాలాసార్లు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, అదృశ్య శక్తులు అండగా ఉన్నాయి. నాకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, వికే గారు మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మోడీ గారు కారణ జన్ముడు అన్నాడు. మీకు అది బాగా రిజిస్టర్ అయినట్టుందిగా, అది బాగా రిజిస్టర్ అయిపోయినట్టుంది ఆ వరుడు. మీకు మొన్న డిబేట్ లో కూడా చెప్పారు. నా పాయింట్ ఏమంటే, మనము మోడీ గారికి అంత విధేయంగా ఉండిన తర్వాత మోడీ గారి టాక్టిక్స్ చాలా క్లియర్ అండి. ఇప్పుడు రాజేష్ గారు ఒప్పుకోకపోవచ్చు, ఇంకోరు ఒప్పుకోకపోవచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏమంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని దే వాంట్ టు ప్రొటెక్ట్. జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగలకుండా వాళ్ళు కాపాడతారు, అది గ్యారంటీ. నేను ఇప్పుడు కారణాలు ఏమైనా